ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ISO గుర్తింపు కోసం మన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా 52 పంచాయతీలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి తొలి దశలో 24 గ్రామాలకు గుర్తింపు తీసుకొచ్చే విధంగా, తర్వాత దశల్లో మిగిలిన గ్రామాలకు ISO గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయనున్నారు. తాజాగా స్వర్ణ పంచాయతీ పోర్టల్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఏమిటి ISO అంటే? సేవలు, నాణ్యత, ఉత్పత్తులు, సామర్థ్యం వంటి అంశాల్లో తగిన ప్రమాణాలు పాటించే సంస్థలకు జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ISO సర్టిఫికేట్ జారీ చేస్తుంది. ఇందులో 160 దేశాలు ఉన్నాయి. మన దేశం నుండి కేవలం కేరళ మాత్రమే ఉంది. రీసెంట్గా మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు కూడా తమ పంచాయతీలకు ISO గుర్తింపు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాయి. ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలో పరిపాలన ఎలా ఉంటుంది అంటే, ప్రతి కార్యాలయంలోనూ ఫ్రంట్ ఆఫీసు ఉంటుంది. ప్రజలు తమ సమస్యలు ఒకరి తర్వాత మరొకరు సిబ్బందికి తెలిపేలా టోకెన్ సిస్టమ్ ఇస్తారు. సమస్యలు పరిష్కరించాక ప్రజల మొబైల్ ఫోన్లకు సమాచారం అందుతుంది. అందుబాటులోకి అనేక దశాబ్దాల కాలం నాటి ఫైళ్లు రానున్నాయి. ప్రజలు అడిగిన సమాచారం నిర్దేశిత గడువులోగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరణ, జనన ధృవీకరణ, ఇతర సర్టిఫికేట్లు గంటల వ్యవధిలో జారీ చేసే వ్యవస్థ ఉంటుంది. 500 రకాల సేవలు అందుబాటులో ఉండనున్నాయి. నైపుణ్యాలు పెంచుకునేలా సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వనున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి కోసం ఆవరణలో మరుగుదొడ్లు, తాగునీరు సదుపాయం, చంటి పిల్లల సంరక్షణ కేంద్రం ఉండనున్నాయి.